తన సొంత నీతి, మన నీతి మురికి గుడ్డ పేలికలు. ఆమెతో పొమ్మని సారై హాగర్తో పో అని అన్నప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. 13 సంవత్సరాలు దేవుడు అతనితో మాట్లాడలేదు. 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడై ఉండుము, నిందలు పడ్డావు, అందుకనే 13 ఏళ్ళు నీతో నేను మాట్లాడలేదు. ఇప్పుడు పేరు మారుస్తున్నాడు, తీరు మారుస్తున్నాడు. పేరు 17వ అధ్యాయంలో అబ్రాహాము హా కలిపాడు, సారై ఈ తీసేశాడు. అబ్రాహాముకి మధ్యలో హా కలిపాడు. హా కలిపినవాడు, ఈ తీసేసినవాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఎవడైనా తీసేసినా కలిపినా ఎవడైనాను, ఆఖరి అధ్యాయము 18వ వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగుజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. కలిపినా తీసేసినా వచ్చే శ్రమ, కలపగలిగిన వాడు, తీసేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అబ్రాహాముని అబ్రాహాముగా మార్చాడు, శారాయిని శారాగా మార్చాడు. విశ్వాసులకు తల్లిగా, విశ్వాసులకు తండ్రిగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అలాగైతే విశ్వాసులకు తండ్రిగా ఎవరిని చేశాడు? అబ్రహామును చేశాడు. విశ్వాసులకు తల్లిగా శారాను చేశాడు. అలాగైతే 22వ అధ్యాయంలో ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష పాస్ అయితేనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీవు ప్రేమించి ఇస్సాకును నేను చూపింపబో పర్వతములలో ఒకదాని మీద బలిగా ఇమ్మని చెప్పినప్పుడు మారు మాట మాట్లాడక నీ మాట చొప్పున వలవేయగా, అవును నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రాణమైనది. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఆయన మాటను విని ఇస్సాకును తీసుకొని వెళుతున్నాడు. ఇస్సాకు మీద కట్టెలు మోసుకొని వస్తున్నాడు. కట్టెలు ఉన్నాయి కానీ, నిప్పు కట్టెలు ఉన్నాయి కానీ నాయన గొర్రె పెళ్ళేదన్నప్పుడు యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడన్నాడు. చెప్పిన మాట విన్నాడు. వాటి చొప్పున ఇద్దరు కలిసి కట్టెలు చక్కగా పేర్చారు. ఇస్సాకును ఆ కట్టెల మీద పండుకోబెట్టి కట్టేసి చెయ్యి కత్తెత్తాడు. అబ్రహామా అబ్రహామా, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైంది. నీ పిల్లవాడిని ఏం చేయకుము, అదిగో పొదలో తగులుకొని ఉన్న పొట్టేలు ఉంది, ఆ పొట్టేలే దాన్ని తెచ్చి వధించమన్నాడు. నీవు ఈ పరీక్షలో పాస్ అయ్యావు. 10వ తరగతి ఎందుకు? టర్నింగ్ పాయింట్. 10 దినములు శ్రమ. 10 అనేది శ్రమల సంఖ్య. అలాగైతే 10 శ్రమల సంఖ్య. అలాగైతే ఆ శ్రమలో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు.
కుమారుడు తీసుకెళ్ళాడు. చెప్పిన మాటిని చేయటానికి పూనుకున్నప్పుడు అబ్రహామా అబ్రహామా అన్నాడు. ఆ పిల్లవాని మీద చెయ్యి వేయకుము. బుద్ధిమంతుడు యోసేపు, బుద్ధిమంతుడు అబ్రహాము. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కన్ను, యాకోబు యోసేపును కనెను. ముత్తాత అన్నమాట. అబ్రహాము ముత్తాత, ముది మనవడు యోసేపు. బుద్ధిమంతుల లక్షణం బండ మీద కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియుండును ఇల్లు. నీ ఇల్లు ఎలా ఉంది? దేవుని వాక్యం సెలవు. కీర్తనలో నీతిమంతుని గుడారము, నీతిమంతుని ఇల్లు, బుద్ధిమంతుని బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుని పోలి ఉండును. అలాగైతే బండ అంటే క్రీస్తు. ఆ క్రీస్తు మీద నీ మీదేనా నివాసము, నిత్యము ఆనందమే సియోనులో. కనుక ఈ ఉదయకాలం స్థిరమైన పునాది నీవు, నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోరమైన ముఖము దర్శించును. నీ మీదే నా నివాసము, నిత్యము ఆనందమే. కనుక పునాది బండ మీద వేసిన పునాది వలె బుద్ధిమంతుని నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద వేసిన పునాది, బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వానొచ్చినా వరదలొచ్చినా గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా ఆ ఇల్లు పడలేదు. కారణం అబ్రహాము ఇల్లు పడలేదు, యోసేపు ఇల్లు పడలేదు. కారణం దేవునితో నివాసం. నీతిమంతుని గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడును. ఇంటిలో దేవుని గూర్చిన పాటలు, స్తుతి కీర్తనలు, దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచేటటువంటి ఇల్లు దీవింపబడును. అదే బుద్ధిమంతుని ఇల్లు. ప్రేమ కలిగిన మా ప్రియుడవైన పరలోకమందున్న తండ్రి, ఈ లైవ్ ప్రోగ్రాన్ని వీక్షిస్తూ తీక్షిస్తూ నీ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బుద్ధిమంతుడు అంటున్నారు. ఒకవేళ బుద్ధిహీనులైనటువంటి వారికి ఈ వాక్యం ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులను మార్చమని నివాళారా రిఖందన శబరబ యేసు రక్తంలో వారిని శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నా. సమస్త మహిమఘనత ప్రభావము మీకే సమర్పించుకుంటున్నాం. ఇసుక మీద కట్టిన బుద్ధిహీనులు చనిపోతారు. విరోధమైన ఆయుధము వర్ధిల్లదు. దేవుని దివ్య వాక్యాన్ని విని వాటి చొప్పున చేయు ప్రతివాడు యోసేపు బుద్ధిమంతుడు, అబ్రహాము బుద్ధిమంతుడు. యెహోషువను నీవు అల్పుడును, అయోగ్యుడును, యేసు లేడు, మూర్ఖుడు, అంధుడైనా ఈ వ్యక్తిని మార్చిన గొప్ప దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నారు. యేసు ప్రభువు లేడని నేను విప్లవాల్లో తిరిగిన దౌర్భాగ్యుడిని, యేసుక్రీస్తుని అవమానంగా మాట్లాడిన ఈ అపవిత్రుడు మార్చిన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బుద్ధిమంతుడిగా చేసిన యేసయ్యకు స్తోత్రములు కలుగునుగా. కానీ ఈ సమయంలో నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం బుద్ధిహీనుల చేష్టలు ఎన్నెన్నో, త్రాగుబోతులు, తిండిబోతులు, ఆయన తిరుగుబోతులు జీవితాలు మార్చమని నజరేయుడైన యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకమందున మా తండ్రి. ఆమెన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు అని కృప, పరిశుద్ధాత్మ తీవ్రత, అభిషేకం వినుచున్న ప్రజలందరికీ కలుగునుగాక. ఆమెన్.